హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నాకు ఛాలెంజ్ వర్క్ ఏంటంటే ఆడి A4 వచ్చింది. ఇది చేసుకొచ్చారు. స్టార్టింగ్ ప్రాబ్లం. యాక్చువల్గా ఇది షోరూమ్కి వెళ్ళారు. షోరూంలో 1,50,000 ఎస్టిమేషన్ ఇచ్చారంట. అందుకని మన దగ్గరికి వచ్చింది. మనం దీన్ని ఛాలెంజ్ వర్క్గా చేస్తున్నాము. ఇది ఎలా చేస్తున్నాం ఏంటనేది మీకు నేను చూపిస్తున్నాను, చూడండి. లాస్ట్లో ఎంత ఖర్చు అయింది, మనం ఎంతలో చేసామనేది కూడా నేను చెప్తాను. ఓకే, ఆడి A4 పెట్రోల్ వెహికల్. ఇది మనకి పెట్రోల్ రావట్లేదు. ఇప్పుడు మేము క్రాంక్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంజన్ రొటేట్ అవుతుంది కానీ స్టార్ట్ అవ్వట్లేదు, పెట్రోల్ రావట్లేదు. అది మనం చూస్తున్నాము. అది ఎలా చేసామనేది నేను చెప్తాను. కీ ఆన్ చేసి చెక్ చేసాము. ఫ్యూల్ పంప్ దగ్గర కరెంట్ వస్తుంది కానీ పెట్రోల్ రావట్లేదు. ఏంటో చూద్దాం. ఇలాంటి ఛాలెంజ్ వీడియోస్ చూడాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్యూయల్ పంప్ది నిప్పలు ఇరిగిపోయింది కదా, అది కూడా మనము తయారు చేయించాలి. ఎందుకంటే కొత్త పంపు చాలా కాస్ట్లీ ఉంది. బ్యాటరీ నుంచి ఫ్యూయల్ పంప్ కనెక్షన్ ఇచ్చి చూస్తున్నాము. మోటార్ పనిచేస్తుంది, చూడండి. కారు దగ్గర కప్లర్ పెట్టి చెక్ చేసాము. కరెంట్ వస్తుంది కానీ పెట్రోల్ రావట్లేదు. మనము ప్రాబ్లం ఐడెంటిఫై చేసాము. ఫ్యూయల్ పంప్ కంట్రోల్ మోడ్యూల్ ఫెయిల్ అయిపోయింది. అది సెకండ్లో తెచ్చి చెక్ చేస్తున్నాం. ఫ్యూయల్ పంప్ నిప్పులు తయారు చేసే వాళ్ళు స్పెషలిస్ట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరే చేయించాలి. సరిగా చేయకపోతే పెట్రోల్ లీక్ అయిపోతుంది ఆ ప్రెజర్కి. ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకొని చేయించాలి. చాలా చాలా హ్యాపీ న్యూస్, మనం సక్సెస్ అయ్యాము. ఫ్యూయల్ పంప్ ఆన్ అయింది, పెట్రోల్ వస్తుంది, కారు కూడా స్టార్ట్ అయింది, రేజ్ అవుతుంది. ఇప్పుడు మనము చెక్ చేయాల్సింది లీకేజ్ అవుతుందా లేదా అనేది మెయిన్ పాయింట్. అది కూడా చూద్దాం. ఫ్యూయల్ పంప్ దగ్గర వైట్ పేపర్ చేస్తున్నాను. ఎందుకు వేస్తున్నానో ఐడియా ఉందా మీకు? మనకు అక్కడ లీకేజ్ చాలా లైట్గా ఉంటుంది కదా, అప్పుడు పేపర్ మనకి పీల్చుకొని మనకి ఈజీగా తెలిసిపోతుంది లీకేజ్ ఉందా లేదా అనేది. అవి వేసి ఇప్పుడు మనము ట్రయల్ వెళ్తున్నాము. వెహికల్ వచ్చిన తర్వాత చెక్ చేస్తాను. గ్రాండ్ సక్సెస్. లీకేజ్ కూడా లేదు. ట్రయల్ వచ్చి చూసాము, లీకేజ్ కనపడతలేదు. ఇప్పుడు వెహికల్ స్టార్ట్ అయింది, లీకేజ్ లేదు. అందుకు మొత్తం ఫిట్టింగ్ చేసేస్తున్నాను. వెహికల్ సక్సెస్ అయింది. దీనికి నాకైన ఖర్చు ఓన్లీ 30,000 ఖర్చు అయ్యింది. గ్రాండ్ సక్సెస్. ఇలాంటి వీడియోలు చూడాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.